దానికి ఒక హ్యూమన్ టచ్ ఈజ్ రిక్వైర్డ్. I'll give you a few examples. We already spoke. Before that example, please, Krishna Vijayawada నుంచి లైన్ లో ఉన్నారండి. After which we will continue with the example. Krishna గారు చెప్పండి మీ క్వశ్చన్. చెప్పండి కృష్ణ గారు. యా, అది ఇప్పుడు సాఫ్ట్వేర్ లో వచ్చేసి ఏఐ ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ సిరి అనే చాలా అప్డేటెడ్ వర్షన్స్ యాప్స్ ఉన్నాయి కదండి. సో దాని వల్ల మనం ప్రైవసీ ఏమైనా డిస్టర్బ్ అవుతాయి అంటారా? మన ప్రైవసీ అంటే ఇందాక కూడా మనం ఈ క్వశ్చన్ లైక్ డీటెయిల్డ్గా వెళ్తూ ఆపేసామండి. లైక్ మన డేటా ఇప్పుడు ఎలెక్సా ప్రతిరోజు ఒక ఇంట్లో ఏం జరుగుతుందో వింటుంది. సిరి మొత్తం మన చరిత్ర ఏంటి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఏం అడుగుతున్నాం దగ్గర నుంచి. సో యాజ్ హీ వెరీ వెల్ ఆస్క్డ్, సైబర్ సెక్యూరిటీ ఆర్ అసలు మన ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ ఎక్కడుంది, మళ్ళీ ఈ టెక్నాలజీ వల్ల మనకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ కాపాడుకోవడానికి ఇంకో టెక్నాలజీ కావాలి, అసలు అదేంటి? ఇప్పుడు దీన్ని వీ హ్యావ్ టు డివైడ్ ఇన్ 2 parts అండి. ఒకటి యాజ్ ఇండివిజువల్స్ అట్ అవర్ హోమ్, ద డివైసెస్ దట్ వీ యూజ్ అట్ అవర్ హోమ్. ఇంకోటి ఫ్రమ్ ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్. అట్ హోమ్ మనం ఏం చేస్తాము, ఇంటర్నెట్ తీసుకుంటాము, మన ఫోన్స్ అన్ని డివైసెస్ అన్ని దానికి కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ దెర్ ఆర్ సొల్యూషన్స్ వేర్ మనం ఏవైతే మన ట్రాఫిక్, ఏవైతే ఇంటర్నెట్ ట్రాఫిక్ మన రౌటర్కి వస్తుందో అది కూడా మనం ఇంట్లో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఒక ఆర్గనైజేషనే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు డేటా సెక్యూరిటీ మీద అనుకుంటాం. ఒక ఇంట్లో అట్ హోమ్ లెవెల్ ఆల్సో వీ షుడ్ డూ దట్ బోత్. సో అది నెసెసరీ అంటారా? అబ్సల్యూట్లీ నెసెసరీ అండి. ఎందుకంటే అది ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం మెయింటైన్ చేయక తప్పదు. అండ్ అది బాగా ఎక్స్పెన్సివ్ సొల్యూషన్స్ కూడా కావు అవి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ ద మార్కెట్. ఇటువంటి సొల్యూషన్స్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు విలా ఎవరైతే కట్టుకుంటారో, లేదంటే యూనో దే హ్యావ్ అ బిగ్ హౌస్ వేర్ దే థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఐ ఇన్సిస్ట్ దట్ ఈవెన్ అ కామన్ మ్యాన్ థింక్ ఆన్ దోస్ లైన్స్. అండ్ అంటే ఇది ఒకవేళ అంత కాస్ట్లీ కాకపోయినా ఒక సిస్టమ్కి యాంటీవైరస్ అంత సింపుల్గా ఉంటాయా? పోనీ సింపుల్ ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్స్ అండి ఇవి. కాన్సెప్ట్ ఇట్లా సర్చ్ చేసినప్పుడు త్రూ అవుట్ దీస్ పోర్టల్స్ వెబ్కే మనం ఇచ్చేస్తున్నాం కదండి ఇన్ఫర్మేషన్, దాన్ని ఎట్లా మనం సింపుల్ కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయండి, మనం మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ హియర్, బట్ అది మీకు త్రూ అవుట్ ద ఇయర్ మీకు అన్వాంటెడ్ మ్యాల్వేర్, అన్వాంటెడ్ స్టఫ్ మీ మొబైల్లో రాకుండా చూడగలుగుతుంది. So there are multiple companies which do that. So one such company is Securite, which I work closely with. So మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా డిస్ట్రెస్లో ఉంటే వాళ్ళు we can also get an alert to that extent. మనం మనకి మెసేజ్ల్లో లింక్స్ వస్తూ ఉంటాయి. చాలామంది అన్ఫార్చునేట్గా ఏంటంటే లింక్స్ క్లిక్ చేసేసి యాక్సెస్ తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు బయట వాళ్ళకి. ఈమెయిల్స్లో కూడా లింక్స్ వస్తాయి. ఒకసారి మనం మెయిల్స్ పంపించినట్టు, నా బ్యాంక్ అకౌంట్ మారింది, ఇది నా బ్యాంక్ అకౌంట్, పలానా డబ్బులు పంపించండి అంటే మనకి పంపించేస్తున్నారు జనాలు. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మన డివైస్లో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకునే సొల్యూషన్స్ ఉన్నాయి మార్కెట్లో, బోత్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ అండ్ కార్పొరేట్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ లెవెల్లో అయితే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అన్ ఆర్గనైజేషన్ కెన్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ప్రోయాక్టివ్ ఇన్ డిటెక్టింగ్ సైబర్ థ్రెట్స్. ఏదో ఒక ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇండియాలో ఏమవుతుందంటే ఒక కంపెనీలో సైబర్ అటాక్ అవుతే అది బయటికి రావట్లేదు. అది మ్యాండేట్గా లేదు మన దేశంలో ప్రస్తుతానికి. ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్ సపోజ్ నా ఆర్గనైజేషన్లో సైబర్ అటాక్ అయింది, ఇన్సిడెంట్ అయిందంటే నేను రిపోర్ట్ చేయాలి అథారిటీస్కి, కాప్స్కి. మన దేశంలో ఏం చేస్తున్నాం, మనం ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకుని మనం వీఆర్ ఎంగేజింగ్ దెమ్, రైట్? అండ్ అది పర్సనల్ లెవెల్ కూడా చాలా అవసరం అంటారు. అవును, అబ్సల్యూట్లీ. లైక్ కార్పొరేట్స్ అన్నాము, పర్సనల్ లెవెల్ ఇవన్నీ వెళ్ళి మళ్ళీ దేశ సంరక్షణ, దేశ డేటా ఇవంతా కూడా అసలు ఎట్లా, హౌ ఇస్ ఇట్ అట్ స్టేక్, దాన్ని ఎట్లా డిఫైన్? ఇప్పుడు ఏంటంటే వార్ఫేర్ హ్యాస్ మూవ్ టు సైబర్ వార్ఫేర్ అండి. ఇట్ ఈస్ అండ్ మల్టిపుల్ ఫ్రంట్స్లో ఫైట్ చేస్తున్నారు. It could be through the air, it could be through the water, and cyber warfare is a new way of attacking a country.
ఆల్రెడీ మన కంట్రీలో చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి అన్ఫార్చునేట్గా విక్టిమ్స్ అయినాయి. సో కంపెనీస్ ఆర్ డూయింగ్ implementing things like security operation center SOC. Companies are installing things like firewalls and all that, but one very important aspect here is that without human collaboration ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేము. కేవలం హ్యాక్ చేయడం కూడా అంటున్నారు. కేవలం టెక్నాలజీ మనం ఇన్స్టాల్ చేసేస్తే సరిపోదు, అది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి. అది తెలిసిన ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ దాని మీద వర్క్ చేసి ఇంప్లిమెంటేషన్ ఆర్ కాన్ఫిగరేషన్ అంటాం మా లాంగ్వేజ్లో, అది చేయగలగాలి. ఎందుకంటే బోలన్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సిస్కో లాంటి ప్రోడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్, సిస్కో, ఫార్టిగేట్, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ సొల్యూషన్స్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు రూపాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం పర్సనల్ స్కేల్ నుంచి అనుకుంటున్నాము, లైక్ డైరెక్ట్ గా యూజర్స్ బెనిఫిట్ అయ్యేది. ఆ పర్సనల్ స్కేల్లో ఇలాంటి మనం పెట్టుకుని ఎవ్రీ డే, బికాస్ మనకి ఈజీ చేస్తుంది అలెక్సా కానీ సిరి కానీ ఇవి ఉన్నప్పుడు మన డేటా మనం కాపాడుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నప్పుడు వీటికి మనం సెల్ఫ్ గా ట్రైన్ అయిపోయి కెన్ వి మేక్ యూజ్ ఆఫ్ దట్? అబ్సల్యూట్లీ. ఈవెన్ మనం ప్రతి ఇంటికి మనం అది బేసిక్ సేఫ్టీ మనం పెట్టుకోవచ్చు. అది ఫుల్ ప్రూఫా కాదా అనేది అది మనం చెప్పలేము, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ అస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై సైబర్ అటాక్ చాలా మటుకి తగ్గిపోతుంది. సో ఈ వచ్చిన ఏఐ కానీ ఏవైనా